దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా కూల్చివేయబడ్డటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో, పేదలు ఎవరైతే ఉన్నారో సుమారు 1000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇండ్లు నిర్మాణం చేయాలి. అక్కడ ఇండ్లు పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే అక్కడ కూల్చివేయబడ్డటువంటి వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వమని కోరుతున్నాం. అలాగే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున ఉద్యమించినటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు. తక్షణమే కేసులన్నింటినీ ఎత్తివేయాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళు ఇల్లు వచ్చేంత వరకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక రాజకీయ పార్టీల్ని, విద్యార్థుల్ని, మేధావుల్ని, ప్రజా సంఘాలను అన్నింటినీ కలుపుకొని రానున్న కాలంలో ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమాల్ని తీవ్రతరం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తెలుపుతున్నాం. అయితే ప్రభుత్వం నిర్బంధంతో, కేసులతోటి ఈ సమస్యని వెనక్కి కొట్టొచ్చని చెప్పి ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే రాత్రి ఇక్కడ నిర్వాసితులు, రాజకీయ పార్టీలు అయినటువంటి మా కార్యకర్తలు, నాయకత్వం వస్తుంటే పోలీసులు, ఖమ్మం పోలీసులు వందలాది మందిని అరెస్టు చేయటం అనేటువంటిది జరిగింది.